హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేఎల్ క్రియేటివ్ థాట్స్. ఈరోజు అయితే నేను ఎగ్ కర్రీ చేయాలనుకుంటున్నాను. మా పిల్లల కోసమని వాళ్ళు ఎగ్ కర్రీ చేయని ఈరోజు అడిగారండి. అందుకోసం వాళ్ళ కోసం అయితే ప్రిపేర్ చేస్తున్నాను. పిల్లలకు నచ్చింది చేస్తేనే కదండి వాళ్ళు ఇష్టంగా తింటారు. అందుకని చెప్పేసి వాళ్ళని ముందు అడిగి నేను ప్రిపేర్ చేస్తున్నాను. మా చిన్న పాప అయితే ఎగ్ కర్రీ చేయమనింది, అందుకోసమని ఎగ్ కర్రీస్ చేస్తున్నాను. నేనైతే ఫస్ట్ ఎగ్స్ ఉడకబెట్టుకొని బాయిల్ చేసుకున్న ఎగ్స్ కొంచెం ఘాట్లు పెట్టేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకుంటున్నానండి. దీనికోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే టమాటా ప్యూరీ అండి. ఒక 4 టమాటాలు తీసుకొని మిక్సింగ్ పట్టుకొని పక్కన పెట్టుకున్నాను. అలాగే చింతపండు, ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని దాన్ని నానబెట్టుకొని పులుసు తీసుకొని పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత వచ్చేసి సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అలాగే కొంచెం కొత్తిమీర, కరివేపాకు అన్నీ పక్కన పెట్టుకున్నానండి. ఒక బౌల్ తీసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసేసుకొని చెక్క, 2 లవంగాలు వేసుకుంటున్నాను. సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసేసి దాంట్లో ఫ్రై చేసుకుంటున్నానండి. ఈ ఎగ్ కర్రీ అనేది అయితే నేను చాలా బాగా ప్రిపేర్ చేస్తున్నాను. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి, తప్పకుండా బాగా వస్తుంది. నేనైతే ఉల్లిపాయలు ఫ్రై చేసుకుంటున్నాను మంచిగా. ఆల్రెడీ టమాటాలు కట్ చేసి మిక్సీ పట్టుకొని ప్యూరీ అనేది రెడీగా పెట్టుకొని ఉన్నానండి. ఇది ఉల్లిపాయలు త్వరగా మగ్గాలంటే కొంచెం ఉప్పు వేయడం వల్ల ఇదేంటంటే త్వరగా మగ్గిపోతుంది. మా చిన్నపిల్ల అయితే తనకి నచ్చిన కర్రీనే చేయాలండి, లేకపోతే అస్సలు తినదు. అమ్మాయి అసలుకి అన్నమే సరిగ్గా తినదు. కాబట్టి తనకి నచ్చిన కూరైనా చేస్తే కొంచెం ఇష్టంగా తింటుందని ముందు అమ్మాయిని అడిగి చేస్తున్నాను. వాళ్ళకి నచ్చింది చేస్తేనే కదండి వాళ్ళు ఇష్టంగా తింటారు. లేకపోతే మనకి నచ్చింది ఏదో ఒకటి చేసేస్తారు, త్వరగా పంపించడం వల్ల వాళ్ళు తినరు, పక్కన పెట్టేస్తారు. అందుకని చెప్పేసి నేను తను అడిగి తన కోసం ప్రిపేర్ చేస్తున్నాను. కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకుంటున్నానండి. మా పెద్ద అమ్మాయి అయితే ఏది చేసినా అడ్జస్ట్ అయిపోతుంది, చిన్న అమ్మాయి అసలు అడ్జస్ట్ కాదు, తనకు నచ్చిందే చేయాలంటది. 2 పచ్చిమిర్చి కట్ చేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. స్పైసీ కోసమని కొంచెం 2 వేసాను, ఎక్కువ వేయలేదు. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తున్నాను. వేసి బాగా మిక్స్ చేసుకుంటున్నాను. స్కిప్ చేయకుండా ఆ వీడియో అయితే చూడండి. మీ సపోర్ట్ మాకు తప్పకుండా అందివ్వండి. ఎలా వచ్చిందో కూడా మీ కామెంట్ ద్వారా మాకు తెలియచేయండి. ఫన్నీ వీడియోస్ కానీ వంటకు సంబంధించిన వీడియోస్ కానీ అన్నీ చేస్తున్నామండి. ఒకసారి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒకసారి విజిట్ చేసి చూడండి. మీకు మేము ఎలా చేస్తున్నామనేది తెలుస్తుంది. మీ కామెంట్ రూపంలో మీ సపోర్ట్ అనేది మాకు తెలియచేయండి. టమాటా ప్యూరీ వేస్తున్నానండి. టమాటా ప్యూరీ వేసి దాంట్లో మిక్స్ చేస్తున్నాను. ఇవైతే టమాటాస్ తీసుకొని మిక్స్ చేసుకున్నా కదా, అందుకని ఇవి బాగా ఆయిల్లో మగ్గిందాక, ఆయిల్ సపరేట్ అయ్యిందాక మంచిగా ఫ్రై చేసుకోవాలండి. నేనైతే బాగా మిక్స్ చేసుకుంటున్నాను. మిక్స్ చేసుకొని ఆల్రెడీ నేను ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టుకొని దాని రసం తీసి పక్కన పెట్టుకున్నానండి. ఇది బాగా మిక్స్ అయిన తర్వాత అందులో వేసుకోవాలి. లేదా నేను బాగా ఆయిల్ సపరేట్ అయినంత వరకు బాగా కలుపుకుంటున్నాను, మిక్స్ చేసుకుంటూ. మా పిల్లలైతే 7:30 కల్లా వెళ్ళిపోవాలండి, ఎర్లీ మార్నింగ్. అందుకని నేను ఎర్లీ మార్నింగ్ లేచి వాళ్ళ కోసం వంట ప్రిపేర్ చేసి మా హస్బెండ్ కోసం కూడా ముగ్గురి కోసం ప్రిపేర్ చేసి పంపిస్తాను. కొంచెం అలాగే 1.5 స్పూన్ కారం వేస్తున్నాను. 7:30 దాకా అయితే నాకు కొంచెం వర్క్ అంటే హడావిడిగా ఉంటుంది. వీళ్ళకి క్యారేజీలు సర్దేసి వీళ్ళని రెడీ చేసేసి పంపించాలి. పిల్లల్ని 7:30 కల్లా వ్యాన్ వస్తుంది. మా పిల్లలు అయితే 7:30, 8 లోపు వెళ్ళిపోతారండి స్కూల్కి. మళ్ళీ ఈవినింగ్ 5:30కి వస్తారు. చింతపండు రసం తీసి పక్కన పెట్టుకున్నారు కదండి, దాన్ని దాంట్లో వేసి బాగా మిక్స్ చేసుకుంటున్నాను. మిక్స్ చేసుకొని కొంచెం వాటర్ పోసుకుంటున్నాను. వాటర్ పోసుకొని బాగా కలుపుకుంటున్నాను. ఇప్పుడే మనం ఉప్పు కారం అనేది
చెక్ చేసుకోవచ్చు, సరిపోలేదంటే కొంచెం యాడ్ చేసుకోవచ్చు. నాకైతే పర్ఫెక్ట్గా సరిపోయింది. నేనైతే ఇంకా ఏం యాడ్ చేయటం లేదు. దీన్ని కొంచెం మిక్స్ చేసుకొని బాగా కాసేపు మూత పెట్టి పక్కన పెట్టేసుకుంటానండి. ఈ రెసిపీ అయితే ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. నేనైతే కాసేపు మూత పెట్టుకొని పక్కన పెట్టుకుంటున్నాను. ఇది కొంచెం కన్సిస్టెన్సీ కొంచెం తగ్గిందాక నేనైతే కొంచెం హై ఫ్లేమ్లో పెట్టేసానండి పక్కన. కొంచెం అదనేది బాగా ఉడికిన తర్వాత దాంట్లో మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి ఎగ్స్ అనేవి, ఉప్పు కారం వేసి మంచిగా కొంచెం అలా వేయడం వల్ల ఏంటంటే వాటికి మంచిగా పడుతుంది కాబట్టి మంచి టేస్ట్ వస్తుంది. అందుకని చెప్పేసి నేను ఆల్రెడీ ఫస్టే అది ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఇవి కొంచెం బాగా కొంచెం కన్సిస్టెన్సీ కొంచెం తగ్గిన తర్వాత ఏంటంటే ఆ ఎగ్స్ అనేది దీంట్లో వేస్తున్నానండి. ఎగ్స్ అనేది దీంట్లో వేసేసి మంచిగా కుక్ చేసుకుంటున్నాను. దీనివల్ల ఏంటంటే మనం ఆల్రెడీ వాటికి ఎగ్స్కి కొంచెం ఘాట్లు పెట్టుకున్నాం కాబట్టి ఆ పులుసు అనేది ఆ ఎగ్స్ లోపలికి వెళ్ళి మంచి టేస్ట్ అనేది వస్తుంది. అందుకోసమని కాసేపు వీటిని ఒక 5 minutes దాకా మంచిగా బాయిల్ చేసుకోవాలి. కర్రీలో టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి. కాసేపు మూత పెట్టి పక్కన పెట్టుకుంటున్నానండి. మనకంతా పులుసు అయితే వద్దు కాబట్టి కొంచెం గ్రేవీ అనేది వచ్చిందాకా మంచిగా కుక్ చేసుకుంటున్నాను. ఒకసారి మూత తీసి చూస్తున్నానండి. చూడండి చాలా బాగా అయితే ఉడుకుతున్నాయి. బాగా మిక్స్ చేసుకుంటున్నాను. కాసేపు మళ్ళీ ఇంకా నాకు అంత అవసరం లేదు అనిపించింది. కొంచెం మూత పెట్టేసి హై ఫ్లేమ్లో పెట్టేసి పక్కన పెడుతున్నాను. ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే ఒకసారి ట్రై చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. స్కిప్ చేయకుండా వీడియో మొత్తం ఒకసారి చూడండి. మీ సపోర్ట్ని మాకు తప్పకుండా అందించండి. చూడండి ఆల్మోస్ట్ ఎగ్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. కొంచెం లాస్ట్లో కొంచెం గరం మసాలా యాడ్ చేస్తున్నానండి. మంచిగా మిక్స్ చేసుకుంటున్నాను. ఈ ఆయిల్లో అని ఒక టమాటా పులుసులో కానీ ఎగ్స్ అనేవి కొంచెం సేపు బాగా ఉడుకుతున్నాయి కాబట్టి వీటికి మంచి టేస్ట్ అనేది వస్తుంది. ఎగ్ కర్రీ చాలా బాగుంటుంది. మీరు ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు తప్పకుండా కామెంట్ చేయండి. బాగా ఆయిల్ సపరేట్ అయిందా ఉడికించుకుంటున్నానండి. ఆయిల్ అయితే మనకు పైకి తెలియన అంటే ఎగ్ కర్రీ ఏ కర్రీ అయినా అయిపోయిందనే అర్థం అండి. మంచిగా ఆయిల్ సపరేట్ అవుతుంది. చూడండి నేనైతే ఇది సపరేట్గా ఒక బౌల్లో తీసి పెట్టుకుంటున్నాను. లాస్ట్గా కొంచెం కొత్తిమీర యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసి మంచిగా చూడండి గ్రేవీ అనేది థిక్గా వచ్చేసింది. ఇందాక బాగా పులుసుగా ఉంది కదండి, ఇప్పుడు చూడండి గ్రేవీ అనేది మంచిగా థిక్గా వచ్చేసింది. అంటే ఇప్పుడు మన కర్రీ అనేది రెడీ అయిపోయింది. కాసేపు గరం మసాలా వేసాను కదండి, కాసేపు కొంచెం ఉడికించుకుంటున్నాను. తర్వాత దీన్ని ఒక సపరేట్ బౌల్లోకి తీసి పెట్టేసుకుంటున్నానండి. మంచిగా చూడండి ఎగ్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.